రైట్ ఇక ఏపీ కేబినెట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ నెల 20వ తేదీన జరగనుంది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఏపీ కేబినెట్ చర్చిస్తుంది. మే 20వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం ఉన్న నేపథ్యంలో ఈ నెల 16వ తేదీన సాయంత్రం 4 గంటల్లోపు ప్రతిపాదనలు, అలాగే కేబినెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ఏపీ సీఎస్ విజయానందకు కీలక ఆదేశాలు వెళ్లాయి. రైట్ ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మిస్ వరల్డ్ లో పాల్గొనడానికి వచ్చిన 109 దేశాల కంటెస్టెంట్లు ఇవాళ ప్రపంచ ప్రఖ్యాత చార్మినార్ వద్ద హెరిటేజ్ వాకింగ్ వహిస్తారు. దాదాపు 4 ప్రత్యేక బస్సుల్లో 109 దేశాల సుందరి మరులు చార్మినార్ చేరుకుంటారు. వీరికి పాత బస్తీలో పాపులర్ అయిన మార్వా వాయిద్యాలతో స్వాగతం పలుకుతారు. చార్మినార్ వద్ద ప్రత్యేకంగా ఫోటోషూట్ నిర్వహిస్తారు. అనంతరం చార్మినార్ సమీపంలోని చుడీ బజార్లో ఎంపిక చేసిన 9 దుకాణాల్లో వివిధ రకాల గాజులు, ముత్యాల హారాలు, తదితర అలంకరణ వస్తువులు షాపింగ్ నిర్వహిస్తారు. ఇక గాజులు తయారు చేసే విధానాన్ని స్వయంగా పరిశీలిస్తారు. అనంతరం చౌహన్లా ప్యాలెస్ లో ఏర్పాటు చేసే విందుకు హాజరవుతారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు మెహందీ వేయడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా నిజామీ సాంప్రదాయ దుస్తులను కూడా ధరించడానికి ఏర్పాట్లు చేశారు. దీనితో పాటు రాష్ట్రంలో వివిధ పర్యాటక ప్రాంతాల విశిష్టతను తెలిపే సినిమాలను ప్రదర్శిస్తారు. ఇక చౌహన్లా ప్యాలెస్ లో నిజాం ప్రోగ్రాం హయాంలో ఉపయోగించిన యుద్ధ ఆయుధాలు, గృహోపకరణ సామాగ్రి, నిజాం నవాబులు ఉపయోగించిన వివిధ రకాల వస్తువులు, ఓల్డ్ సిటీ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే ఫోటో ప్రదర్శనలు మిస్ వరల్డ్ కంటెస్టర్లు తిలకిస్తారు. ఇక ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ బ్రాహ్మణి. ఇవాళ సాయంత్రం చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్ ప్రారంభం కానుంది. దీంతో పాటు 109 దేశాల మిస్ వరల్డ్ కూడా పోటీకి సంబంధించినటువంటి దారులు కూడా పాల్గొంటారు. చార్మినార్ దగ్గర సుందరీకరణ, ప్రత్యేకించి ఫోటోషూట్ కూడా ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలోని చార్మినార్ చుట్టూ భద్రతా బలగాలు మోహరించాయి. దీనికి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తిగా అన్ని భద్రతా ఏర్పాటు చేసినట్టు కూడా సిటీ పోలీస్ కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. రాత్రికి పూర్తి స్థాయిలోని చౌమాలా ప్యాలెస్ లోని డిన్నర్ ఉంటుంది. నిజాం సంప్రదాయాలను, దుస్తులను ధరించి సుందరీమణులు నిజాం రాజు యొక్క ఉపయోగానికి సంబంధించిన వస్తువులను సందర్శిస్తారు. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్, తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ నిజాము నవాబు సంబంధించినటువంటి చరిత్రాత్మకమైనటువంటి చార్మినార్ కట్టడాలే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మ్యూజియానికి సంబంధించినటువంటి ఏదైతే చారిత్రాత్మకంగా ఉన్నటువంటి ఏదైతే యుద్ధ సామాగ్రి ఉన్నదో దానికి సంబంధించి ప్రదర్శన కూడా తిలకిస్తారు. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 109 దేశాలకు సంబంధించిన మిస్ వరల్డ్ ఈ పోటీదారుల్లోని పాల్గొంటారు. ఇది ఒక ప్రపంచ చరిత్రలోనే ఒక పుటంలో ఎక్కడుంది. దీనికి సంబంధించి హైదరాబాద్ కేంద్రంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ కేంద్రంగా ఈ అందాల పోటీలు జరుగుతుండటంతో వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రముఖ పోటీదారులు కూడా పూర్తిగా సంప్రదాయాలకు, తెలంగాణ సంప్రదాయాలతో పాటు అక్కడ ఉన్నటువంటి నిజాం పరిపాలన ఉన్నటువంటి చార్మినార్ సంబంధించినటువంటి సమీప ప్యాలెస్లు ఇవన్నిటిని కూడా తిలకిస్తూ పూర్తిగా ఈ భారతదేశంలో ఉన్నతో కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి సంప్రదాయాలను మాత్రం పూర్తిగా అధ్యయనం చేస్తూ కూడా ఒక డెమో కూడా ఉంటుంది. ఈ డెమో కూడా అక్కడ ప్రదర్శిస్తారు. దీని ద్వారా అక్కడైతే సంపద ఏముంది, ఆ పురాణంలో ఉన్నటువంటి అనేక విషయాలు కూడా డిస్ప్లే ద్వారా చెప్తూ వాళ్ళకు వివరిస్తారు అనేది కూడా చెప్పడం జరుగుతుంది.
అయితే శ్రీనివాస్ చెప్పండి, నిన్న నాగార్జున సాగర్ ని తిలకించారు, అలాగే ఇప్పుడు చార్మినార్ కి సంబంధించి 109 దేశాల కంటెస్టెంట్లు కూడా పాల్గొనేందుకు కూడా వెళ్తూ ఉన్నారు ఈ రోజు. సో ఈ నేపథ్యంలో ఇలాంటి భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు అధికారులు. నిన్న జరిగినటువంటి బుద్ధ పౌర్ణమి సందర్భంగా బుద్ధ సంబంధించినటువంటి ఏర్పాటు చేసినటువంటి నాగార్జున సాగర్ బుద్ధునికి సంబంధించినటువంటి అనేక అవశేషాలు, దానికి సంబంధించినటువంటి చరిత్రాత్మకమైనటువంటి నిర్మాణాలు, దీనికి సంబంధించి 250 ఎకరాల్లో ఉన్నటువంటి విషయాలని పూర్తిగా 22 దేశాలకు సంబంధించినటువంటి అందాల పోటీలో పాల్గొన్నటువంటి ప్రముఖులు ఇక్కడికి విచ్చేయడం కూడా జరిగింది. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి నాగార్జున సాగర్ డ్యామ్ కు ఉన్నటువంటి ప్రాముఖ్యతతో పాటు బుద్ధవనానికి ఉన్నటువంటి అనేక విషయాలు, బుద్ధునికి సంబంధించినటువంటి విషయాలు, అక్కడ ఉన్నటువంటి 250 ఎకరాలు ఉన్నటువంటి క్షేత్రంకు ప్రధానంగా మెడిటేషన్ సంబంధించిన విషయాలే కావచ్చు, బుద్ధుని యొక్క చరిత్ర, ప్రపంచ దేశాల్లోని ప్రాముఖ్యత ఉన్నటువంటి బుద్ధుని చరిత్ర కూడా వివరించడం జరిగింది. దీంతో పాటు తెలంగాణ టూరిజం వారు గైడ్ చేస్తూ అక్కడ ఎవరైతే 23 దేశాలకు సంబంధించిన వారు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అనేక విషయాలతో పాటు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో పాటు కూడా స్వాగతం పలికినటువంటి పరిస్థితి. అదే విషయంలో దేశాలకు సంబంధించినటువంటి వారికి కూడా గైడ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి బౌద్ధకు సంబంధించినటువంటి భిక్షుకులు కూడా రావడం జరిగింది. దీనికి బౌద్ధ భిక్షులు కూడా ఏదైతే బుద్ధుని సంప్రదాయాలకు అనుగుణంగా ఉండాల్సినటువంటి విషయాలను, అక్కడ ఉన్నటువంటి అనేక క్షేత్రాలను కూడా సందర్శించి పూర్తిగా 22 దేశాలకు సంబంధించినటువంటి వారికి కూడా పూర్తిగా తన బౌద్ధకు సంబంధించినటువంటి వివరాలను కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు జరుగుతున్నటువంటి హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా చూసుకున్నట్టు చార్మినార్ దగ్గర జరిగేటటువంటి 105 దేశాలకు సంబంధించినటువంటి మిస్ వరల్డ్స్ కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఏదైతే నిజాం నవాబు సంబంధించినటువంటి రాజరిక పాలన ఉన్నటువంటి అనేక విషయాలను కూడా పూర్తిగా మ్యూజియం లో కూడా ఆ రాజులు ఉపయోగించినటువంటి యుద్ధ సామాగ్రి కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి ఆభరణాలు ఏదైతే డైమండ్స్ కావచ్చు, ఆ ఆభరణాలు ఏ విధంగా ఉండేవి, ఈ ఆభరణాలకు సంబంధించినటువంటి హైదరాబాద్ రాష్ట్రంగా అక్కడ ఉన్నటువంటి విషయాలు ఏ విధంగా ఉండేది, యుద్ధాలు జరిగినప్పుడు నిజాం చేసినటువంటి అనేక యుద్ధ సామాగ్రి ఏ విధంగా ఉందనేది కూడా పూర్తిగా ఆ 105 దేశాలకు సంబంధించినటువంటి మిస్ వరల్డ్ వాళ్ళకు ఒక గైడ్ చేస్తూ పూర్తిగా వారి భాషల్లోనే సంధానం చేస్తూ కూడా వివరించడం జరుగుతుంది అనేది కూడా ఈ రోజు సాయంత్రం ఈ ప్రదర్శన. ఇది తెలంగాణలో గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి అనేక ప్రాంతాలే కావచ్చు, ప్రముఖ ఉన్నటువంటి ప్రాంతాలను విజిట్ చేస్తూ కూడా పూర్తిగా ఒక వివిధ రాష్ట్రాలకు సంబంధించిందే కాకుండా భాష కాకుండా దేశ ప్రపంచంలో ఉన్నటువంటి 105 దేశాలు కూడా ఈ యొక్క హైదరాబాద్ కేంద్రాన్ని తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యతనైతే గత వారం రోజులుగా రీసెర్చ్ చేస్తూ తిరగడం జరుగుతుంది. దీనికి ఇప్పటికే తెలంగాణ గవర్నమెంట్ కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తూ అన్ని ప్రాంతాలలోని పట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తూ ఎవరైతే విదేశీయులు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫుడ్స్ కానీ అకామిడేషన్ చేస్తూ అంతా ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకైతే ఏర్పాట్లు చేయడం అయితే జరుగుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక కాకినాడ జిల్లాలో దారుణ ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండో పెళ్లికి అడ్డుగా ఉందని 5 నెలల పసికందును అమ్మమ్మ కలిసి చంపేశారు. పిఠాపురానికి చెందిన పసుపులేటి అన్నవరం కుమార్తె శైలజ 2 ఏళ్ల క్రితం పెదపాటి సతీష్ అనే వ్యక్తిని కులాంతర వివాహం చేసుకుంది. కొద్ది కాలం క్రితం ఆమె కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది. అయితే శైలజకి 5 నెలల కిందట యశ్విత జన్మించింది. ఈ క్రమంలో శైలజ మనసు మార్చి తన కులస్తుడికే ఇచ్చి రెండో పెళ్లి చేయాలని అన్నవరం నిర్ణయించింది. మనవరాలి అడ్డు తొలగించేందుకు ఈ నెల 6న పసికందు యశ్వితను అన్నవరం శైలజ కలిసి గొంతు నులిమి చంపేసి పక్కింట్లోని బావిలో పడేశారు. పాప కనిపించడం లేదని సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుని ఫిర్యాదుల మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎవరైతే యశ్వంతనేటువంటి పాప 5 నెలల 14 రోజులు బావిలో పడేసి హత్య చేశారనేటువంటి హత్య జరిగినటువంటి ఏరియాలోని మాకు ఇది ఏదైతే బాణామతి కానీ లేకపోతే చేతబడులు కానీ లేకపోతే చెడుపులు కానీ జరిగి అమ్మాయిని అంటే పసిపందుని చంపేశారనేటువంటిది జరగడంతో ఎస్పీ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి టెక్నాలజీని ఉపయోగించి ప్రూఫ్ టీమ్స్ రప్పించి అలాగే డాగ్ స్క్వాడ్స్ రప్పించి కేసు త్వరితగతిలో దర్యాప్తు చేయాలనేటువంటి బృందాలన్నీ కూడా తిరిగిన తర్వాత మా ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటంటే కనుక
ఎవరైతే ఈ ఈ పసుకందు యశ్వంతుని చంపినటువంటిది ఎవరు అనేటువంటిది చూసినట్లయితే కనుక వాళ్ళ అమ్మమ్మ అయినటువంటి అన్నవరం, అలాగే తల్లి అయినటువంటి శైలజ ఇద్దరూ కలిసి ఈ హత్య చేసినట్టుగా నిర్ధారించాము. దీన్ని చేయడానికి కారణం ఏంటంటే, ఈ శైలజ నరసింగపురానికి చెందినటువంటి పసుపులేని సతీష్ అనేటువంటి ఒక అబ్బాయిని ప్రేమ వివాహం చేసుకోవటం. ఈ ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు కానీ ఆడ తల్లిదండ్రులు కానీ ఇష్టం లేదు. 2004లోనే చేసుకున్న తర్వాత అప్పటి నుంచి కూడా వీళ్ళ కులాంతర వివాహం, అందరికి మనస్పర్ధలు రావటము, తర్వాత ఈ పాప పుట్టడము. ఈ పాప పుట్టిన తర్వాత కూడా ఎవరైతే భర్త ఇంటికి రాకపోవటము అనేటువంటిది, పెళ్ళైన తర్వాత కూడా భర్త ఇంటికి తీసుకుని వెళ్ళలేదనేటువంటి ముద్దాయి అనేటువంటి శైలజ చెప్పటము. తర్వాత ఈ ముద్దాయి శైలజ తల్లి అన్నవరం కూడా, నువ్వు ఈ పాపని మనిద్దరం కలిసి చంపేసినట్లయితే కనుక నీకు మళ్ళీ ఒక మ్యారేజ్ చేస్తామనేటువంటిది వీళ్ళిద్దరూ ఒక ఆలోచించుకుని చంపేసి ఆ పక్కన ఉన్నటువంటి బావిలో పడేసినట్టుగా మా దర్యాప్తులో తేలటం జరిగింది. ఈ ఎవరైతే రైట్, ఇక కాకినాడ జిల్లాలో ఓ దారుణ ఘటనకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండో పెళ్లికి అడ్డుగా ఉందని 5 నెలల పసికందును అమ్మమ్మ కలిసి చంపేశారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి ఈ దారుణ ఘటనకి సంబంధించిన మరింత అప్డేట్స్ మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, గుడ్ మార్నింగ్ బ్రాహ్మణి. ఏదైతే పిఠాపురం జగ్గ చెరువు కాలనీలో సంచలనం సృష్టించిన 5 నెలల పసిపాప హత్య కేసునైతే పోలీసులు ఛేదించారనే చెప్పాలి. ఏదైతే ఈ కేసును జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నెల 7వ తేదీన ఉదయం అయితే యశ్వంత్ ఎవరైతే ఉన్నారో 5 నెలల పసికందు వారి కుటుంబ సభ్యులు అయితే ఫిర్యాదు చేశారు. ఏదైతే ఆ పాపను క్షుద్ర పూజలు చేసి పక్కన ఉన్న బావిలో చంపి పడేశారంటూ ఫిర్యాదు చేయడంతో దీనిపై అయితే 3 బృందాలుగా పోలీసులు దీనిపై దర్యాప్తు కూడా చేశారు. మరోపక్క స్వాట్ డాగ్స్ 2 టీమ్స్ ను కూడా రంగంలోకి దించారు. అయితే ఈ విషయంలో మొత్తం అసలు విషయాలన్నీ కూడా బయటపడ్డాయని చెప్పాలి. ఏదైతే యశ్వంతి తల్లి ఎవరైతే ఉన్నారో ఆమెకు 2004లో అయితే పసుపులేటి సతీష్ అనే యువకుడితో అయితే వివాహం అయితే అయ్యింది. అయితే వివాహం అయిన భర్త ఆమెను దగ్గరికి తీసుకురాకపోవడంతో ఆమెకు నాలుగా అయితే అమ్మవారి ఇంటి దగ్గరే ఉంటుంది. అయితే అమ్మమ్మ ఎవరైతే ఉన్నారో అమ్మమ్మ కూడా ఆ పసికందు ఉండడం కూడా ఇష్టం లేదు. ఆమెను ఎలాగైనా ఆ ఆడబిడ్డను ఎలాగైనా చంపేయాలని ముందు నుంచి కూడా ప్లాన్ చేశారు. అయితే ఒక పక్క భర్త కూడా దగ్గరికి రానివ్వడంతో ఆ పసికందును చంపేస్తే ఖచ్చితంగా మళ్ళీ 2వ పెళ్లి చేయొచ్చు అనే ఉద్దేశంతో ఎవరైతే తల్లి అలాగే అమ్మమ్మ ఉన్నారో వీరిద్దరూ కలిసి ఈ పన్నాగం పన్నారనే చెప్పాలి. అయితే మొత్తానికి ఇదైతే ఈ విధంగా కేసును పక్కదారి పట్టిస్తే వీళ్ళ మీద కేసు రాదనే ఉద్దేశంతోనే ఊర్లో ఉన్న ప్రజలందరికీ కూడా క్షుద్ర పూజలు చేశారు. తన మనవరాలను చంపేశారని స్వయంగా ఆమె అయితే ప్రచారం అయితే చేసింది. కానీ పోలీసుల దర్యాప్తులో అయితే ఆమె తల్లి ఎవరైతే అమ్మమ్మ ఉన్నారో వారిద్దరూ చంపినట్టుగా అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తులో అయితే తేలింది. వారిని రిమాండ్ కూడా తరలించిన పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. బ్రాహ్మణి, అయితే నందిని చెప్పండి, తల్లి ఒక పసికందును ఈ విధంగా చంపడం అంటే ఈ విధంగా చూసుకోవాలంటారు? తల్లి మానసిక స్థితి ఎలా ఉందనుకోవాలి, లేదా కావాలని ఈ పన్నాగం అంతా అన్ని తెలిసే ఇలా వడిగట్టిందనుకోవాలా? అంటే ఆ అమ్మాయి ఎవరైతే ఆడబిడ్డ పుట్టినప్పటి నుంచి కూడా ఆమెను ఏ విధంగా చంపాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే కులాంతర వివాహం చేసుకోవడంతో అటు ఎవరైతే పసుపులేటి సతీష్ ఉన్నారో సతీష్ తల్లిదండ్రులకు కానీ అలాగే యశ్వంతి తల్లిదండ్రులు అంటే యశ్వంతి వాళ్ళ అమ్మమ్మ కూడా ఈ పెళ్లి అయితే ఇష్టం లేదు. అయితే ఎలాగైనా బిడ్డ పుట్టిన తర్వాత హస్బెండ్ కూడా ఆమెకు దూరంగా ఉండడంతో దగ్గర కూడా రానివ్వడం లేదు. ఆమెను అత్తగారి ఇంటికి తీసుకెళ్లడం లేదని మరో షాకుతో అయితే ఈ బిడ్డ వల్ల ఇదంతా జరుగుతుంది, ఈమెను అడ్డం తొలగించేస్తే ఈ సమస్య ఉండదు, 2వ పెళ్లి చేయొచ్చు అనే ఆలోచనతోనే ఈ పన్నాగం పన్నట్టుగా తెలుస్తుంది. బ్రాహ్మణి, రైట్ నందిని, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక కుటుంబ కలహాల కారణంగా 2 వ్యక్తులు దారుణ హత్యకు గురైన విషాద ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. జీవీకే వీధి మండల పరిధిలోని చింతపల్లి చెందిన దంపతులు ఇటీవల నిత్యం గొడవ పడుతున్నారు. ఈ క్రమంలోనే తమ అక్కతో ఎందుకు గొడవ పడుతున్నావని బావమరుదులు కిముడు కృష్ణ, రాజు ఇద్దరూ కలిసి బావ గెన్నును ప్రశ్నించారు. అయితే మొదట వారి మధ్య సంభాషణ మామూలుగానే సాగిన
చివరకు తీవ్ర ఘర్షణకు దారితీసింది. దీంతో సహనం కోల్పోయి తీవ్ర ఆగ్రహానికి లోనైన గెన్ను ఇంటి సమీపంలో వేటకు వాడే శూలంతో కృష్ణ రాజులను విచక్షణారహితంగా పొడిచాడు. ఈ దుర్ఘటనలో తీవ్ర రక్తస్రావంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అడ్డుకోబోయిన మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సిలేరు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. జరిగిందంటే మా ఊరు చింతపల్లి సీలేరు. మాయాలేమో మా మాయాలు అత్తగా చనిపోతే ఇక్కడ వచ్చారు కారంకి. వచ్చిన తర్వాత మాయాల గారేమో మా నాన్నేమో కలిసి మాయాలతో కలిసిన తర్వాత మాయాలు కూడా మా ఇంట్లోకి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత 2 రోజులకి వచ్చారు కదా అనేసి మా నాన్న కూడా మందు తాగడానికి ఆర్డర్ తెచ్చారు. ఆర్డర్ తెచ్చిన తర్వాత మా ముగ్గురు మాయాలు కూడా ఉండరు, మా నాన్న కూడా ఉండరు. తాగారు. ఆర్డర్ తాగిన తర్వాత భోజనం చేసినప్పుడు అసలు ఎలా జరిగిందో నేను కూడా బయట ఉండాను. బయట ఉండిన తర్వాత నైట్ 11:30 దాకా మాట్లాడుకుని అలాగలగా చిన్నప్పుడే గొడవ జరిగిందండి. మా పెద్దమ్మాయి ఏమన్నాడంటే, మా అక్క ఫస్ట్ ఎలాగుండేది ఇప్పుడు ఎలాగుంది, మా అక్క ముందు హీరోయిన్ లాగా ఉండేది, ఇప్పుడు చూస్తే ముస్లిం లాగా కనిపిస్తుంది మా అక్కని ఎలా చేస్తావు అని మా నాన్న కానీ చెప్తే మా నాన్న రివర్స్ అయిపోయాడు. రివర్స్ అయిపోవడం వల్ల మా మాయలు చేసేసారు. మా నాన్నని చేసేయడం వల్ల మా నాన్న మళ్ళీ రివర్స్ అయిపోయి బాలని తెచ్చి అది పొడిచాడు, చంపేశాడు, పొడిచాడు. విషయం ఏం జరిగిందంటే మా ఊరు మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలోని క్లీవ్లాండ్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదం 2 భారతీయ విద్యార్థుల ప్రాణాలను బలికొంది. క్లీవ్లాండ్ స్టేట్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం కొనసాగిస్తున్న మనవ్ పటేల్ మరియు సౌరవ్ ప్రభాకర్ అనే యువకులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై అక్కడి అధికారులు పూర్తి సమాచారం వెల్లడించారు. ప్రమాదం ఎక్కడ ఎప్పుడు జరిగిందన్న వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించినప్పటికీ ఇద్దరి మరణ వార్త విద్యార్థుల కమ్యూనిటీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వారి మృతి గురించి తెలుసుకున్న వెంటనే న్యూయార్క్లోని భారత కాన్సులేట్ స్పందించింది. సోషల్ మీడియా ద్వారా తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపింది. విదేశాల్లో ఉన్న విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతగానో కనిపిస్తోంది. మనవ్ పటేల్, సౌరవ్ ప్రభాకర్ మృతి దేశంలోని విద్యార్థి సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. రైట్గా పశ్చిమ ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో ముష్కరులు నరమేధం సృష్టించారు. ఉత్తర బుర్కినా ఫాసో ప్రాంతంలోని జిహాదీ గ్రూప్ దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 100 మందికి పైగా మరణించినట్లు సమాచారం. మృతులు ఎక్కువ మంది సైనికులు, కార్మికులు, స్థానికులు ఉన్నారు. కీలకమైన సైనిక స్థావరం డజీబో పట్టణంతో సహా పలు స్థావరాలపై దాడులకు పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లా సంబిపల్లి మండలంలోని నల్లగంగమ్మ తల్లి జాతరలో రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా జాతరలో పాల్గొని గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథులకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పూడూరు మండలం కుత్బుల్లాపూర్ గ్రామంలో భూ కబ్జా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. దళితుల శ్మశానాన్ని రవీందర్ రెడ్డి కబ్జా చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ అధికారులు, పోలీసు సిబ్బంది చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. శ్మశాన గేటు ముందు చనిపోయిన వ్యక్తి శవాన్ని ఉంచి అక్కడ కూడా వారికి రక్షణ కూడా లేదా అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మాట్లాడు డిస్ట్రిక్ట్ వికారాబాద్. మాది ఎస్సీ మాది వాళ్ళకు బలపెట్టకుండా కొప్పుల రవీందర్ రెడ్డి మా బంధువులగడ మొత్తం కబ్జా చేసిండు. మా కోయతో బంద్ చేసిండు. ఎవరు చచ్చిపోయినా కనీసం బంద్ పెట్టుకునే అవకాశం ఇస్తలేడు. గేట్ కూర తాళాలు వేసిండు. ఎవరు చచ్చిపోయినా పోలీసులకు ఫోన్ చేస్తున్నాడు. పోలీసులు పెట్టి డామినేట్ చేపిస్తున్నాడు. కనీసం సస్తా పొంద పెట్టేస్తున్నాడు. అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, 3 ఎకరాల ల్యాండ్ ఉంది. 3 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ ఓడిస్తున్నాడు. గేట్ కనిపిస్తుంది. మా తాత ముందు కడుపు తవ్వున్నది మొత్తం బంద్ చేసి దయచేసి అధికారులు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కనీసం మా శివాలను చూసి మా కొంచెం బంద్ పెట్టి అవకాశం మొత్తం గేటు తాళం వేసి పోలీసులు బందోబస్తు పెట్టి మా మీద కేసులు చిత్తూరు జిల్లాలో గంగమ్మ జాతర మొదలైంది. గంగమ్మ తల్లికి వంశ ప్రారంభ ధర్మకర్త మాజీ శాసనసభ్యులు సికే బాబు కుటుంబ సభ్యులు తొలి హారతి ఇచ్చి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.